ఓం శాంతి. ఈరోజు మురళి 29/12/2025. मीठे बच्चे, अब घर जाना है, इसलिए देश से दे के सब संबंधों को भूल माँ में कम याद करो और पावन बनो. మధురమైన పిల్లలరా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. అందువల్ల దేహ సహితము దేహ సంబంధాలన్నీ మరచి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి మరియు పావనంగా తయారవ్వండి. యోగంలోకి వచ్చినప్పుడు దేహ సంబంధాల వైపు మన మనస్సు డీవియేట్ కాకుండా అటువంటి ప్రాక్టీస్ చేయాలి. ఒక్క బాబాని చూడాలి, బాబాని జ్ఞాపకం చేయాలి, పావనంగా తయారైపోవాలి. ప్రశ్న: आत्मा के संबंध में कौन सी एक महीन बात महीन बुद्धि वाले ही समझ सकते हैं? ఆత్మ యొక్క సంబంధించి ఆత్మకు సంబంధించి ఒక సూక్ష్మమైనటువంటి పాయింట్ సూక్ష్మ బుద్ధి ఉండే వాళ్ళే అర్థం చేసుకోగలరు. ఏంటది ఆ పాయింట్? उत्तर: आत्मा पर सुई की तरह धीरे धीरे जंग चढ़ती गई. ఆత్మ పైన సూదికి పట్టినట్టు తుప్పు నెమ్మదిగా తుప్పు పట్టింది ఆత్మ సూది పైన. ఓ యాద్ మీ रहने से उतरती जाएगी. అది బాబా స్మృతిలో ఉంటేనే తొలగుతుంది. जब तक उतरे अर्थात आत्मा तमो प्रधान से सतो प्रधान बनी तब आपकी खींचो. जब जंग उतरे, ఎప్పుడైతే ఈ జంగు తొలగుతుందో అనగా ఆత్మ తమో ప్రధానం నుండి సత్వ ప్రధానం అవుతుంది, అప్పుడే బాబా యొక్క ఆకర్షణ కలుగుతుంది. బాబా వైపు ఆకర్షింపబడతాము. और वो बाप के साथ वापस जा सके. అటువంటి పిల్లలు బాబా తోడులో తిరిగి ఇంటికి వెళ్ళగలరు. 2, जितना जंग उतरती जाएगी उतना दूसरों को समझाने में खींचेंगे. ఎంత తుప్పు జంగు తొలుగుతూ ఉంటుంది ఆత్మ పైన, అంత ఇతరులకు మనం చెప్పినప్పుడు ఆకర్షణ కలుగుతుంది. జ్ఞానం చెప్పేటప్పుడు ఒకటి తుప్పు ఆత్మ మీద తొలగుతూ ఉంటే సత్వప్రధాన స్థితి తయారవుతూ బాబాని అంటుకోగలరు. అంటే బాబా వైపు తొందరగా బుద్ధి వెళ్ళిపోతుంది. సెకండ్ కన్నా తక్కువ టైంలో బాబాని పట్టుకోగలరు వాళ్ళు. ఆకర్షణ అటువైపు లాగుతుంది. రెండవది, ఎంతైతే మన పైన ఉన్న జంగు తొలుగుతూ ఉంటుంది అంతా ఇతరులకు చెప్పినప్పుడు అది ఆకర్షణ కలుగుతుంది. ఏ బాతే బడి మహిని జో మోటీ బుద్ధి వాళ్ళే సమజ్ నహీ సక్తే. ఏ విషయాలు చాలా సూక్ష్మమైన విషయాలు మోటా బుద్ధి ఉండే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. భగవాన్ వాచ బుద్ధి మీ కౌన్ ఆయా? ఇది భగవాన్ వాచ. బుద్ధిలో ఎవరు గుర్తొచ్చారు? वो जो गीता पाठशालाएं आती हैं उनको तो भगवान वाच कहने से श्री कृष्ण बुद्धि में आएगा. గీత వినిపిస్తారు. గీతా పాఠశాలల్లో భగవాన్ వాచ్ అనగానే శ్రీకృష్ణుడి వాళ్ళకు గుర్తొస్తారు లౌకికంలో. यहाँ तुम बच्चों को तो ऊंच बाप याद आएगा. ఇక్కడ భగవాన్ వాచ్ అనగానే ఉన్నతమైన శివ బాబా జ్ఞాపకం వస్తారు మనకి. इस समय ये है संगम एक पुरुषोत्तम बनने का. बाप बच्चों को बैठ समझाते कि देह से देह के सब संबंध तोड़ अपने को आत्मा समझो. ये बहुत जरूरी बात है जो इस संगम युग पर बाप समझाते हैं. ఇది సంగమ యుగం, పురుషోత్తములయ్య యుగం. బాబా పిల్లలు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. దేహ సహితం దేహ సంబంధాలన్నింటి నుండి బుద్ధిని తెంచుకొని మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని అభ్యాసం చేయండి. చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇది సంగమ యుగంలో మాత్రమే బాబా వచ్చి మనకు అర్థం చేయించే విషయం. ఆత్మ అనే అభ్యాసం. ఆత్మ హీ పతిత్ బని ఫిర్ ఆత్మకు పావన్ బన్ ఘర్ జానా హై. ఆత్మే పతితమైంది, మళ్ళీ ఆత్మ పావనంగా అయి ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. పతిత్ పావన్ కో యాద్ కర్తే ఆయే పరంతు జాన్తే కుచ్ నీ. అందుకే పతిత పావన అని పిలిచారు, కానీ పరిచయం ఏమీ తెలియలేదు ఇంతవరకు. भारतवासी बिल्कुल ही घोर अन्हारे में है.
भक्ति है रात, ज्ञान है दिन, रात में अंधियारा, दिन में रोशनी होती है. భారతవాసులు పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. భక్తి అంతా రాత్రిగా, జ్ఞానం పగలుగా గడుస్తూ, రాత్రి అంటే చీకటి కదా! పగలంటే ప్రకాశం. పగలంటే ఎప్పుడు? దీన్ని సతి రాతే కలిగ. सतीगम पगल कलीगम रात्रि. अभी तुम कलयुग में हो, सतयुग में जाना है. पावन दुनिया में पतित का क्वेश्चन ही नहीं. जब पतित होते तो पावन होने का क्वेश्चन उठता है. ఇప్పుడు కలియుగంలో ఉన్నారు, భవిష్యత్తులో సతయుగానికి వెళ్ళాలి. పావన ప్రపంచం సతయుగంలో ఉన్నప్పుడు పతితులు వీళ్ళు అలా ఇలా అని మాట్లాడుకునే ప్రశ్నే ఉండదు. కానీ ఎప్పుడైతే పతితులుగా ఉండే యుగంలో ఉంటాం, పతితులైపోతాం. అప్పుడు పావన స్థితి కోసం ప్రశ్న వస్తుంది, మాటలొస్తాయి కదా! जब पावन नहीं है तो पति दुनिया याद भी नहीं है. అవి పతి దునియా తో పావన్ దునియా యాద్ పడితే, పావనంగా ఉన్నప్పుడు పతిత ప్రపంచం గుర్తుకు కూడా రాదు. కానీ ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నప్పుడు పావన ప్రపంచం గుర్తు చేసుకుంటున్నాం స్వర్గాన్ని మనం. అలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు మా పూర్వీకులని చెప్పుకుంటూ ఉంటాము. ఆ పావన స్థితిని వర్ణిస్తూ. पति दुनिया पिछड़ी का भाग है, पावन दुनिया पहला भाग. वहाँ कोई पतित हो ना सके. పతిత ప్రపంచం అంటే చివరి భాగము. పావన ప్రపంచం అంటే మొదటి భాగం సతీగం. అక్కడ ఎవ్వరు పతితులు ఉండరు అసలు ఒక్కరు కూడా. जो पावन थे फिर पतित बने, 84 जन भी उनके समझाए जाते. ये बड़ी गोया बातें समझने की है. పావనంగా ఉండే దేవతలే పతితులైపోయారు. 84 జన్మలు అని చెప్పారు కదా! చాలా గుహ్యమైన విషయాలు అర్థం చేసుకోవటానికి ఇవి. आधा कल भक्ति की है वो इतना जल्दी छूट ना सके. बिल्कुल मनुष्य घोर अंधियारे में फोटो में कोई निकलते मुश्किल कोई की बुद्धि में పెట్టేగా. అర్ధకల్పం భక్తి చేసి ఉన్న కారణంగా అంత తొందరగా వదలలేరది. కోటి ఘోర అంధకారంలో పడి ఉన్నారు మనుషులు. కోటిలో కొద్ది మందికి అతి కష్టంగా బుద్ధిలో కూర్చుంటుంది జ్ఞానము అని చెప్తున్నారు బాబా. मुख्य बात तो बाप की थी, देह के सब संबंध भूल मामेकम याद करो. ఆత్మ ही पतित बनी, उनको पवित्र बनना है. ముఖ్యమైన పాయింట్ బాబా చెప్పేది ఏంటంటే దేహ సహితం దేహ సంబంధాలన్నీ మరిచి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అని. ఆత్మే పతితమైంది, ఆత్మ ఇప్పుడు పవిత్రంగా తయారు కావాలి. ये समझाने भी बाप ही देते क्योंकि ये बाप प्रिंसिपल सोनार डॉक्टर बैरिस्टर सब कुछ है. ఈ వివరణ బాబాయే కూర్చొని ఇస్తున్నారు పిల్లలకి. ఎందుకు? ఎందుకంటే సంగమయుగంలో శివ్ బాబా మన ప్రిన్సిపల్ అంట. సెంటర్స్ అన్ని బ్రాంచెస్ అయితే అక్కయ్యని నిమిత్తంగా టీచర్స్‌గా పెడితే బాబా ఏమైపోయారు అందరిపైన ప్రిన్సిపల్. మరియు బాబా సంగమయుగంలో కంసాలి షరాబ్ అంటారు కదా! కంసాలి అనండి, షరాబ్ అనండి. బంగారు పనులు చేస్తారు కదా! ఆత్మని బంగారంగా మారుస్తున్నారు బాబా. అలాగే డాక్టర్ ఆత్మకు పట్టిన రోగాల్ని తొలగిస్తున్నారు. బారిస్టర్ ఆత్మకున్న సంకెళ్ళ నుండి విడిపిస్తున్నారు. वो नाम ये नाम वहाँ रहेंगे नहीं, वहाँ ये पढ़ाई भी नहीं रहेगी. यहाँ पढ़ते नौकरी करने के लिए సత్యగలకి వెళ్ళిపోతే ఈ పోస్టులు ఉండవు. డాక్టర్, బారిస్టర్ కంసాలు ఉంటారేమో తెలీదు. బంగారు పనులు చేసేవారు. అక్కడ ఈ చదువులు గూడా చదవరు డాక్టర్ అవ్వాలి, బారిస్టర్ అవ్వాలని. ఇక్కడ ఈ ఉద్యోగాల కోసం ఇన్ని రకాల ఈ చదువులు చదువుతారు. రోగాలుండవు గదా! సత్యగల డాక్టర్ అవ్వాలని, గొడవలుండవు గదా! బారిస్టర్ అవ్వాలని. आगे फीमेल इतना पढ़ती नहीं थी, सब बाद में सीखी. పూర్వం లేడీస్ అంత చదివేవారు కాదు ఆడవాళ్ళు. తర్వాత ఇవన్నీ వచ్చాయి. పతి మर जाए तो संभाल कौन करे इसलिए ఫీమేల్ भी सब सीखती रहती. పెళ్ళైతే భర్త చనిపోయారనుకోండి, పిల్లల్ని పోషించాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేసుకోవాలని చదువులు చదివిస్తూ వచ్చారు. తర్వాత ఈ అకాల మరణాలు ఇవన్నీ ఏర్పడాయిక. सती में तो ऐसी बातें होती नहीं जो चिंतन करना पड़े. సతీగలు అలాంటి విషయాలు ఉండవు. ఆలోచించే పని రాదు. మేము చనిపోతే తర్వాత వీళ్ళకేంటి, చదువుకునే అమ్మాయిల్ని చేసుకోవాలని కూడా ఆలోచించదక్కడ. ఇక్కడైతే సమస్య చదువుకునే అమ్మాయిలు చేసుకుంటే మాట వినరు.
చదువుకోకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అర్హత ఉండాలి. చదివిగల ఇలాంటి ఏమి చింత అక్కర్లేదు. మనిషి ధన్ ఆది ఇకట్ఠా కర్తే ఇస్ సమయ కే లియే. అలాంటి కష్టకాలం వచ్చినప్పుడు ఉపయోగపడాలని ధనం కూడా పోగు చేసి పెట్టుకుంటారు. చనిపోతే తర్వాత పిల్లలకు ఉపయోగపడుతుంది అని. వహా తో ఐసే ఖ్యాలాత్ హీ నహీ జో చింతా కర్నీ పడే. సతీగలు అలా ఆలోచించరు కదా! మేము చనిపోతే తర్వాత పనికి రావాలి ఎందుకు కష్టపడి నేను కూడబెడతాను అని. बाप तो बच्चों को कितना धनवान बनाते हैं। स्वर्ग में बहुत खजाना रहता है, हीरे जवाहरातों की खानियां सब भरपूर हो जाती। బాబా ఎంత ధనవంతులుగా తయారు చేసేస్తున్నారు స్వర్గంలో. చాలా ఖజానాలు ఉంటాయి. వజ్ర వైడూర్యాలతో గనులు నిండుగా ఉంటాయి. ఇంకా చింత ఎందుకు మా తర్వాత ఎలాగా అని ఆలోచించే పనే లేదు. అలా చనిపోరు కూడా అక్కడ. పిల్లల్ని సగంలో వదిలేసి వాళ్ళ పాలన వెళ్ళిపోతారని భయం గూడా ఉండదు గదా! అక్కడ అకాల మృత్యు ఉండదు. यहाँ बंजर ज़मीन हो जाती तो वो ताकत नहीं होती। वहाँ के फूलों और यहाँ के फूलों आदि में రాదిన్ కా ఫర్క్. ఇక్కడ బంజరు భూమి అయిపోయింది. సారమే లేదు. సతీగలం ఉన్న పుష్పాలు, ఇక్కడున్న పుష్పాలకి రాత్రి పగలుకున్న తేడా ఉంది. यहाँ तो सब चीज़ों से ताकत ही निकल गई. శక్తే లేదు ఇక్కడ ఏ పంటల్లోని, ఏ కాపుల్లోని. హ్మ్. ఇక్కడ పూలు గూడా సుగంధం ఎలా వస్తది, దగ్గర పెట్టుకుంటేనే సుగంధం వస్తది. అంతేగాని ఆ తోటలో ఎళ్తే గమ్మన వాసనొస్తుందనేది లేదిప్పుడు. సారం లేదు. बल्कि इतना भी अमेरिका आदि से बीज ले आती है परंतु ताकत निकलती जाती। ధరణి से जिसमें जास्ती मेहनत करनी पड़ती. అమెరికా నుండి తెచ్చి విత్తనాలేసినా గూడా అలా రావు. శక్తే లేదసలు భూమిలోని. ఎక్కువ శ్రమ పడాల్సొస్తుంది పంట పండించడానికి. वहाँ तो हर चीज़ सतो प्रधान होती। ప్రకృతి బి సత్వప్రధాన్ తో సబ్ కుచ్ సత్వప్రధాన్ అవుతాయి. అక్కడ ప్రకృతి సత్వప్రధానంగా ఉంటుంది. అందుకని ప్రతి వస్తువు సత్వప్రధానంగా ఉంటుంది. శ్రమ అక్కర్లేదు కదా! అలా విత్తనాలేస్తే అలా ఎంత మంచి పంట వచ్చేస్తుంది అక్కడ. यहाँ तो सब चीज़ें तमो प्रधान है, कोई चीज़ में ताकत नहीं रही है. ये फ़र्क भी तुम समझते. ఇక్కడ ప్రతి అన్ని వస్తువులు తమో ప్రధానమైపోయి ఏ వస్తువులో శక్తి లేదు. ఈ తేడా కూడా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. जब सतो प्रधान चीज़ें देखती हो, वो तो ध्यान में ही देखती हो, वहाँ के फूल आदि कितने अच्छे होते हैं. సతప్రధానమైన వస్తువులు అక్కడ పూలు, పంటలు అలాంటివంటే సాక్షాత్కారాల్లోనే చూస్తూ ఉంటారు పిల్లలు. हो सकता है वहाँ का अनाज आदि सब तुमको देखने में आए, బుద్ధి से समझ सकते. అక్కడ దినుసులు, ఆహార ధాన్యాలు ఎలా పండుతాయి అది గూడా చూడొచ్చేమో. సాక్షాత్కారాల్లో చూస్తారు. బుద్ధితో కూడా అర్థం చేసుకోగలరు మీరు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇప్పటికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, వయసున్న వాళ్ళు చూసారు. సారమున్న పంటలు గ్రామాల్లో. వాళ్ళ చిన్న వయసులో. ఎలాగైతే బ్రహ్మ బాబా తన అనుభవాలు చెప్తారు కదా! అలా. దాన్ని బట్టి 5000 సంవత్సరాల పూర్వం అని ఒక లెక్కకు వెళ్తే ఊహించగలరు బుద్ధితో. అర్థం చేసుకోగలరు అక్కడెంత సారం ఉంటుంది అని. బాకీ హర్ చీజ్ మీ కితనీ తాకత్ రేతే. ఎంత సారం ఉంటుంది గదా! అక్కడ ప్రతి వస్తువులో శక్తి ఉంటుంది. నయి దునియా కిస్‌కి బుద్ధి మీ ఆతి నీ. కానీ ఇలాంటి కొత్త ప్రపంచం కోసం ఎవ్వరి బుద్ధిలో ఆలోచన రాదు. ఇస్ పురానీ దునియా की तो बात मत पूछो. गपोड़ा भी बहुत लंबा चौड़ा लगाते तो मनुष्य बिल्कुल घोर अंधेरे में सो गए. ఈ పాత ప్రపంచం కోసం ఇంకా అడగండి ఎలా తయారైందంటే మళ్ళీ గొప్పలు చూస్తే చాలా పొడవుగా గొప్పలు కొడతారు. అది కనిపెట్టాం, ఇది కనిపెట్టాం, ఈ సౌకర్యం వచ్చింది. ఇంకా అది తెచ్చేస్తాం, ఇది తెచ్చేస్తాము అని విని మనుషులు కూడా అంధకారంలో నిద్రపోతున్నారు. ఇక్కడే సౌకర్యాలు, సుఖం ఉంది అని. तुम बताते हो बाकी थोड़ा समय तो तुम्हारे पर कोई ऐसे भी करते. మీరు అనుకుంటున్నట్టే ఇప్పుడేమి డెవలప్‌మెంట్ కాదు. ఇంకొన్ని రోజుల్లోనే వినాశనం వచ్చేస్తుందని మీరు చెప్తే మీ పైన నవ్వుతారు వాళ్ళు. ఎగతాళి చేస్తారు. ఇప్పుడు లేదులెండి. అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఇంకా ప్రళయం వచ్చేస్తుందని. रियलिटी में तो वो समझते हैं, जो अपने को ब्राह्मण समझते हैं. ये नई भाषा रूहानी पढ़ाई है ना.
రియాలిటీలో బ్రాహ్మణులు ఎవరవుతారో వాళ్ళకే అర్థమవుతదసలు ఈ జ్ఞానం. కొత్త భాష, కొత్త జ్ఞానం. आत्मिक चतु कहते थी जब तक स्पिरिचुअल फादर ना आए कोई समझ ना सके స్పిరిచువల్ ఫాదర్‌కో తుంబచ్చి जानती हूँ. ఆత్మిక తండ్రి దిగి వచ్చి చెప్పే వరకు ఎవరికీ అర్థం కాని విషయాలివి. ఆత్మిక తండ్రి వచ్చాక కూడా పిల్లలు మీరే తెలుసుకున్నారు ఆ తండ్రిని. वो लोग जाकर योग आदि सिखाते परंतु उनको सिखलाया किसने? విదేశాల్లో కూడా వెళ్ళి యోగం నేర్పిస్తామని వెళ్తూ ఉంటారు గురువులు. కానీ వాళ్ళకి నేర్పింది ఎవరది? ऐसा तो नहीं कहेंगे స్పిరిచువల్ ఫాదర్‌ని సిక్కాయి వాళ్ళు చెప్పగలరా? ఆత్మిక తండ్రి నేర్పించారు మాకు స్పిరిచువల్ ఫాదర్. అదే మేము మీకు నేర్పిస్తున్నామని చెప్పగలరా? बाप तो सिखलाते रूहानी बच्चों को है. तुम సంగమీ की బ్రాహ్మణి समझते हो. ఆత్మిక పిల్లలకి బాబా నేర్పిస్తున్నారు ఈ విషయాలు. సంగమీకి బ్రాహ్మణుల్ని అర్థం చేసుకుంటున్నారు మీరు. ब्राह्मण बनेंगे भी वो जो आदि सनातन देवी देवता धर्म के होंगे. ब्राह्मण तुम कितने तोड़े हो ఆది సనాతన దేవతా ధర్మంలో ఎవరు వెళ్ళాలో వాళ్ళే ఇప్పుడు సంగమీగల బ్రాహ్మణులు అయ్యేది కూడా కొద్ది మందే సంఖ్య తక్కువ కదా బ్రాహ్మణులది दुनिया में तो किस्म किस्म की अता जातियां हैं एक किताब जरूर होगा जिससे पता लगेगा कि दुनिया में कितने धर्म कितनी भाषाएं हैं। तुम जानते हैं, सब नहीं रहेंगे सतयुग में तो एक धर्म एक भाषा ही थी। सृष्टि चक्र को तुमने जाना है ఈ ప్రపంచంలో అయితే రకరకాల జాతులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని కాస్ట్‌లు, ఎన్ని ధర్మాలు. గవర్నమెంట్ దగ్గర బుక్ ఉంటదనమాట. ఎన్ని తెగలు, ఎన్ని జాతులు, ఎన్ని ధర్మాలు. ఎందుకంటే అవి లెక్కలు తీస్తారు కదా వాళ్ళు. ఎన్ని ధర్మాలు, ఎన్ని భాషలనేది. మీకు తెలుసు సృష్టి చక్రం అంతా మీకు తెలిసింది కాబట్టి సత్యయుగంలో ఇవన్నీ ఉండవు. ఎన్ని జాతులు, ఒకే ధర్మం, ఒకే భాష ఉండేదని తెలుసుకుందాం. तो भाषाओं को भी जान सकते कि ये सब रहेंगे नहीं, इतने सब శాంతిధాम చలే जाएंगे. భాషలను కూడా మనం తెలుసుకున్నాం. అందరు ఇన్ని భాషలు, ఇన్ని ధర్మాలు శాంతిధామానికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఉండరు సత్యుగంలో. ये सृष्टि का ज्ञान अभी तुम बच्चों को मिला है. तुम मनुष्यों को समझाते फिर भी समझते थोड़े. ఈ సృష్టి యొక్క జ్ఞానం పిల్లలు మీకే లభించింది. మీరు వెళ్ళి మనుషులకి చెప్తూ ఉంటారు. కానీ ఏమైనా అర్థమవుతుందా వాళ్ళకి మనం చెప్తున్నా గానీ? कोई बड़े आदमियों से ओपनिंग भी इसलिए कराते क्योंकि नामी-गिरामी है। आवाज़ फैलेगा, वाह! प्रेज़िडेंट, प्राइम मिनिस्टर ने ओपनिंग की। ये बाबा जाए तो मनुष्य थोड़े समझेंगे परमपिता परमात्मा ने ओपनिंग की, मानेंगे नहीं. పెద్ద వీఐపీలు వెళ్తారు ఓపెనింగ్ చేయిస్తారు. ఓపెనింగ్ చేయిస్తాం వీఐపీలని పిలిచి మనము. వింటున్నారు కదా మ్యాగజైన్స్‌లో వాటిలో సమాచారం. వీఐపీస్ రావడము అక్కడక్కడ సెంటర్స్‌లో. దాంతో ధ్వని వ్యాపిస్తుంది. ఓహ్! వీళ్ళ దగ్గర ప్రెసిడెంట్, రాష్ట్రపతి వచ్చి ఓపెనింగ్ చేశారు. ప్రధానమంత్రి గారొచ్చి ఓపెనింగ్ చేశారు. వీళ్ళ భవనము, వీళ్ళ యొక్క మేళ అని చెప్పుకుంటారు కదా అందరూ. కానీ అప్పట్లో బాబా కూడా ప్రదర్శిని కొత్తగా తయారైంది. బాంబేలో మొట్టమొదటి ప్రదర్శిని పెట్టారు రమేష్ భాయ్. పట్టుదలతో ఈ చిత్రాలు తయారు చేయించి దాదీల సహాయంతో కూర్చొని మంతన చేసి, చిత్రాలు చేసి, బాబాకు చూపిస్తే, బాబా దానికి కరెక్షన్ చేసి, ఆఖరికి ప్రింట్ అయ్యి, ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఆ ఖుషి రమేష్ భాయ్‌కి. బాబాని పిలిచి రమ్మని. బాబా రారు, పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయాలి, ప్రదర్శనలో ఎక్స్‌ప్లెయిన్ చేసి, కానీ అక్కడ గవర్నర్‌ని పిలిచి ఓపెనింగ్ చేయించండన్నారు బాబా. అప్పుడు అక్కడ గవర్నర్‌ని పిలిచారు. ఆ స్టేట్ గవర్నర్‌ని ఓపెనింగ్‌కి. అయితే బాబా చెప్తున్నారు ఈరోజు పాయింట్. "ये बाबा जाए तो मनुष्य थोड़ी समझेंगे, परमपिता परमात्मा ने ओपनिंग की, मानेंगे नहीं. कोई बड़ा आदमी कश्मीर आदि आएगा तो उनके पीछे और भी भागेंगे. इनके पीछे तो कोई नहीं भागेगा." బ్రహ్మబాబాని పిలిచారు వెళ్ళలేదు గదా! అదే బాబా వెళ్తే ఇలాంటి ఓపెనింగ్‌లో బ్రహ్మబాబా శరీరంలో శివ్ బాబా ఉన్నారు కదా! వస్తూ ఉంటారు కదా!
అయినా మనుషులకేమైనా గుర్తింపుంటదా? పరంపిత పరమాత్మ వచ్చి ఓపెనింగ్ చేసిన చిత్ర ప్రదర్శిని అంటారేంటి వాళ్ళు? గుర్తుపట్టనే పట్టరు మనుషులు. అదే గొప్ప వీఐపీలు, సెలబ్రిటీస్ వెళ్తారు. కాశ్మీర్ ఎళ్తే అక్కడ జనాలందరూ పరుగులు తీస్తారు వాళ్ళ వెనక. ఎక్కడ వెళ్తే అక్కడ. అదే బాబా వెళ్తే పరమాత్మే ఈ తనువులో ఉండి వచ్చారని పరుగులు తీస్తారా? రారు. అలా అయితే ఇంకే అందరూ సతీగంలో వచ్చేస్తారు గదా! अभी तुम ब्राह्मण बच्चे तो बहुत थोड़े जब मेजॉरिटी होंगे तब समझेंगे. వస్తారు మీ దగ్గర కూడా గుర్తించి. కానీ మీ సంఖ్య మెజారిటీ ఎవరెక్కడ చూసినా బీకేల్ ఎక్కడ చూసినా బ్రహ్మకుమారి సెంటర్స్ చాలా వరకు ఇప్పుడయింది. ఇంకా పెరిగిపోతది. అప్పుడు గుర్తిస్తారు. అభి అగర్ సమజ్ అయే తో బాప్ కే పాస్ భాగే ఇప్పుడే అర్థమైతే బాబా దగ్గర పరుగులు తీసి రావాలి. एक ने बच्ची को कहा था कि जिसने तुमको ये सिखाया हम डायरेक्ट क्यों ना उनके पास जाए परंतु सुई पर कट लगी हुई तो चुंबक की कशिश कैसे हो कट जब पूरी निकले तब चुंबक को पकड़ सके सुई का एक कोना भी कट चढ़ी हुई होगी तो उनका खींचेगी नहीं दादीलो 1952 నుండి బయటికెళ్ళారు కదా! సెంటర్స్ తెరవబడ్డాయి. 1952 నుండి. అప్పటి అనుభవాలు చెప్తున్నారు బాబా. ఒక అక్కయ్య అంటే దాదీల్లో ఒక అక్కయ్య. అక్కడ జ్ఞానం వినేవారు ఒక అన్నయ్య చెప్పారంట. "మీకెవరు ఇటువంటి జ్ఞానం నేర్పించారు ఇలాంటి విద్య? డైరెక్ట్‌గా అతన్ని మేము కలుస్తాం. మేమెందుకు కలవకూడదు" అని. అప్పట్లో బాబా కూడా కలిసేవారు. వాళ్ళు నిశ్చయపత్రం రాయాలి. అప్పుడే బాబా కలిసేవారు. కానీ ఆత్మసూది పైన తుప్పు చేరి ఉంటే వారు బాబా ఎదురుగా వచ్చిన ఆకర్షణ ఎలా కలుగుతుంది? సాధారణమని కూడా అనుకోవచ్చు కొంతమంది వచ్చిన. ఆత్మ మీద ఉన్న తుప్పును బట్టి ఉంటదది. తుప్పు తొలగి ఉన్నప్పుడే అయస్కాంతమైన బాబాని పట్టుకోగలరు వదలకుండా. सुई का एक कोना भी कट चढ़ी हुई होगी तो उतना खींचेगी नहीं. సూదికి ఏ మూల చిన్న తుప్పున్నది పట్టుకోదు. అయస్కాంతానికి ఆకర్షించదు. सारी कट उतर चाहे वो तो पिछाड़ी में जब ऐसे बनेंगे फिर तो बाप के साथ वापस जाएँगे. ఎక్కడ తుప్పే లేదని తొలగిపోతే మీ ఆత్మ మీద బాబాతో తిరిగి ఇంటికెళ్ళిపోతారు తోడులో. అయస్కాంతానికి అంటుకొని వెళ్ళిపోతారు. అవి తో ఫుర్నా హై కి हम तमो प्रधान है कट चढ़ी हुई ఇప్పుడైతే ఫీలింగొస్తుంది. ఇంకా నేను తమో ప్రధానంగా ఉన్నానే, నా మీద తుప్పుంది ఆత్మ మీద అని అంటాం కదా! జితనా యాద్ కరేంగే ఉతనా కట్ సాఫ్ హోతీ జాయేగి. ఎంత బాబా స్మృతి చేస్తే అంత తుప్పు తొలగుతూ ఉంటుంది. आहिस्ते-आहिस्ते कट निकलती जाएगी. कट चढ़ी भी आहिस्ते-आहिस्ते है ना फिर ఉతరికి भी इससे నెమ్మది నెమ్మదిగా తుప్పు తొలగాలసలు. ఎందుకంటే తుప్పు పట్టింది కూడా నెమ్మది నెమ్మదిగానే ఆత్మ మీద. जैसे कट चढ़ी वैसे साफ होनी उसके लिए बाप को भी याद करना ही. తుప్పు ఎలా ఎలా పట్టిందో అలా అలా అంతే స్లోగా తుప్పు తొలగుతుంది. కానీ దానికోసం బాబాని జ్ఞాపకం గూడా చెయ్యాలి కదా! याद से कोई की जास्ती कट उतरी, कोई की कम. जितना जास्ती कट उतरी हुई होगी उतना वो दूसरों को समझाने में खींचेंगे. ये बड़ी महीन बात है, मोटी बुद्धि वाले समझ ना सके. బాబా స్మృతి ద్వారా కొంతమందికి బాగా తుప్పు తొలగింది. కొంతమందికి తక్కువ తుప్పు తొలగింది. ఎంత ఎక్కువ తుప్పు తొలగి ఉంటుందో ఆత్మ మీదంతా, వారెవరికైనా జ్ఞానం చెప్తే ఆకర్షణ కలుగుతుంది. చాలా సూక్ష్మమైన విషయాలివి. ముఠా బుద్ధి ఉండే వాళ్ళకి అర్థం కాదు. तुम जानते हैं राजा ही स्थापन हो रही है. समझाने के लिए भी दिन प्रतिदिन युक्तियाँ निकलती रहती हैं. మీకు తెలుసు రాజ్య స్థాపన జరుగుతుంది. ఎవరికి ఎలా చెప్పాలి రోజు రోజుకి యుక్తులు ఎన్నో తయారవుతున్నాయి. आगे थोड़ी ही पता था कि प्रदर्शनीय म्यूजियम అది बनाएंगे. అందులో ఇది యుక్తి ప్రదర్శనలు, మేళాలు.
ప్రారంభంలోనే తెలీదు కదా! इवన్నీ తయారవుతాయని. आगे चलो हो सकता है और कुछ निकले। अभी टाइम तो पड़ा है, स्थापना होनी है। హాట్ ఫెయిల్ भी नहीं होना है. ముందు ముందు ఇంకా ఏమైనా కనిపెడతారు సేవలు కదా! ఇప్పుడు డిజిటల్ ఎన్నో వచ్చేసాయి. ప్రదర్శనలు, మ్యూజియంలే కాకుండా. హ్మ్. స్థాపన జరగడానికి ఇంకా టైం పట్టినుంది. హార్ట్ ఫెయిల్ అయిపోకండి. कर्मेंद्रियों को वश नहीं कर सकते तो गिर पड़ते, विकार में गए तो फिर सीढ़ी पर बहुत कट लग जाएगी। विकार से जास्ती कट चढ़ती जाती हैं. కర్మేంద్రియాల్ని వశపరుచుకోకపోతే దిగజారిపోతారు కదా! బాబా పిల్లలై కూడా వికారాల్లో వెళ్ళాను అంటే, ఆత్మ సూది పైన చాలా తుప్పు పట్టేస్తది. వికారాల్లో వెళ్తే ఎక్కువ తుప్పు పట్టేస్తుంది కదా! దానివల్లనే కదా ద్వాపరయుగం నుండి తుప్పు పట్టింది. सती त्रेता में बिल्कुल तोड़ी, फिर आधा कल्प में जल्दी-जल्दी कट चढ़ते, नीचे गिर पड़ते। इसलिए निर्विकारी और विकारी गाया जाता है. సత్య త్రేతాయుగాల్లో చాలా తక్కువ తుప్పుంటుంది. తర్వాత అర్ధకల్పంలో త్వరగా తుప్పు పట్టేస్తుంది. కింద పడిపోతాం. అందువలన నిర్వికారి మరియు వికారీలు అని గాయనం జరిగింది. వాళ్ళ నిర్వికారీలున్నారు. ఇక్కడ తుప్పు పట్టిన ఆత్మల్ని వికారి అన్నారు. वाइसलेस देवताओं की निशानी ही ना, बाप कहते देवी देवता धर्म प्राय लोप हो गए, निशानियां तो ही ना, सबसे अच्छी निशानी ये चित्र है. దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది చెప్తున్నారు శివ బాబా. కానీ వారి చిహ్నాలైతే మందిరాలు, మూర్తులు ఉన్నాయి కదా! तुम ये लक्ष्मी नारायण का चित्र उठाए परिक्रमा दे सकते, क्योंकि तुम ये बनते हो ना. లక్ష్మీనారాయణ చిత్రం పట్టుకొని యాత్ర చేయండి. నగర సంకీర్తన అనండి, శాంతి యాత్ర. ఇలా మేము తయారవుతున్నామని చెప్పుకోవటానికి. रावण राज का विनाश, राम राज की स्थापना होती है. ये राम राज, ये रावण राज, ये है संगम. ढेर के ढेर పాయింట్స్. ఇటు రామరాజ్యం ఉంది, 2 యుగాలు. ఇటు రావణ రాజ్యం ఉంది. మధ్యలో ఇది సంగమ యుగం అని మీరు చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. చాలా పాయింట్స్ ఉన్నాయి చెప్పటానికి. डॉक्टर लोगों की बुद्धि में कितनी दवाइयाँ याद रहती है, बैरिस्टर की बुद्धि में भी अनेक प्रकार के पॉइंट्स हैं. ढेर टॉपिक्स का तो बहुत अच्छा किताब बन सकता है. फिर जब भाषण पर जाओ तो पॉइंट्स नज़र से निकालो. शुरूर बुद्धि वाले जेट देख लेंगे. ఒక డాక్టర్‌ని తీసుకుంటే బుద్ధిలో ఎన్ని మెడిసిన్స్ గుర్తుంటాయి వారికి. జబ్బు కోసం చెప్పగానే మెడిసిన్ చెప్పేస్తారు కదా! బారిస్టర్ బుద్ధిలో ఎన్ని రకాల లా పాయింట్స్ ఉంటాయి. మీ బుద్ధిలో చాలా మంచి టాపిక్స్ ఉండాలి. పుస్తకమే తయారవుతుంది టాపిక్స్‌ది. ఉపన్యాసానికెళ్ళినప్పుడు అలాంటి పాయింట్స్ పైన దృష్టి వెయ్యాలి పుస్తకం తిరగేసి. తీక్షణ బుద్ధి ఉంటే వెంటనే చూస్తారు. పాయింట్స్ ఎతుక్కుంటారు. पहले तो लिखना चाहिए, हम ऐसे-ऐसे समझाएँगे. भाषण करने के बाद भी याद आता है ना, ऐसे समझाते थे तो अच्छा था. ये पॉइंट्स औरों को समझाने से बुद्धि में बैठेगी. మొట్టమొదట మీరు రాయాలి. ఇలా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అని ప్లానింగ్ బుద్ధిలో టాపిక్ వచ్చింది. కాగితం మీద రాయాలి. ఉపన్యాసం ఇచ్చి వచ్చాక కూడా కొన్ని టచింగ్ వస్తది. అయ్యో! నేను ఇంకా ఈ పాయింట్ తీసుకోలేదు. ఇలా చెప్పుంటే బాగుండేది అని. ఇతరులకి మనం ఈ పాయింట్స్ చెప్తూ ఉంటే బుద్ధిలో కూర్చుంటుంది. చెప్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి పాయింట్స్. टॉपिक्स की लिस्ट बनी हुई है. टॉपिक्स लिस्ट तैयार ఉండాలి మీ దగ్గర. फिर एक टॉपिक उठाएँ, अंदर में भाषण करना चाहिए या लिखना चाहिए. ఆ టాపిక్ లిస్ట్‌లో నుండి ఒక టాపిక్ ఏదైనా తీసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. మీలో మీరు ఉపన్యాసం యొక్క పాయింట్స్ ఆలోచించండి, రాయండి. फिर देखना चाहिए सब पॉइंट्स लिखे हैं. ఆ టాపిక్ మీద అన్ని రకాల పాయింట్స్ కవర్ చేసి రాసానా? చూసుకోండి రాసాక. జితనా మాతా మారేంగే ఉతనా అచ్చా. ఎంత బుద్ధికి వర్క్ ఇస్తారో మీరు, తల కొట్టుకుంటారో అంత మంచిది. రిఫైన్ చేసుకుంటూ ఉండండి. పాయింట్స్ తీస్తూ ఉండండి. టాపిక్స్ రాయండి. మీకు మీరు అర్థమయ్యేలాగా చెప్పుకోండి.
ఆటోమేటిక్‌గా ఇతరులకి చెప్పడం వచ్చేస్తుంది. బాప్ తో సమझते नहीं अच्छा సర్జన్ ఇన్‌కి బుద్ధి में बहुत పాయింట్స్ ఇప్పుడు బాబా అనుకుంటారు. వీళ్ళు చాలా మంచి సర్జన్ అయిపోయారు. చాలా పాయింట్స్ ఉన్నాయి బుద్ధిలో అని. ఆత్మిక సర్జన్ కదా మనం. భర్పూర్ हो जाएँगे तो सर्विस भी घर मज़ा नहीं आएगा. పాయింట్స్ బుద్ధిలో నిండుగా వచ్చేస్తే సర్వీస్ చేయంది మజా రాదు వాళ్ళకి. ఎవరినైనా అలా పట్టుకొని బాబా పిల్లలుగా చేసేయగలరు వాళ్ళు. तुम प्रदर्शनी करते, कहाँ से 2-4 कहाँ से 6-8 निकलते, कहाँ तो एक भी नहीं निकलता है. మీరు ప్రదర్శనీలో చెప్పినప్పుడు గుంపులు, గుంపులు వచ్చి వింటారు. కొన్ని చోట్ల ఇద్దరో, నలుగురో సెంటర్‌కొస్తారు అందులో నుండి. కొన్ని కొన్ని సార్లు 6, 8 మందొస్తారు. వందల సంఖ్యలో వేల సంఖ్యలో వినేవాళ్ళ నుండి. కొన్ని కొన్ని సార్లు ఒక్కరు కూడా రారు. हज़ारों ने देखा, निकले कितने थोड़े इसलिए अभी बड़े-बड़े चित्र भी बनाते रहते. तुम होशियार होते जाते. వేల సంఖ్యలో చిత్రాలు చూసి విని ఎళ్ళిన వాళ్ళుంటారు. కానీ బాబా పిల్లలైన వారెంత కొద్ది మంది అవుతారు. అందుకే రాను రాను పెద్ద పెద్ద చిత్రాలు కూడా తయారు చేయించేది బాబా. మీ బుద్ధుల్లో కూడా పాయింట్స్ రిఫైన్ అవుతూ తెలివైన వారుగా తయారవుతూ ఉంటారు మీరు. बड़े बड़े आदमियों का क्या हाल है वो भी तुम देखते हो. बाबा ने समझाए जांच करनी है किसको ये నాలెడ్జ్ देनी चाहिए रग देखनी चाहिए जो मेरे భక్తు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రపంచంలో ఈరోజు బాబా చెప్తున్నారు ఎవరికి ఎలా జ్ఞానం ఇవ్వాలి ఎవరికి జ్ఞానం ఇవ్వచ్చు ఇవ్వకూడదు పరిశీలించగలగాలి మీరు ఎంత ఇవ్వాలి ఎవరికి అనేది కూడా రగ్ देखनी चाहिए जो मेरे భక్తు है నా భక్తులు ఎవరుంటారో వాళ్ళకి మీరు చెప్పాలి జ్ఞానం ఇలా నాడి చూసి చెప్పాలి జ్ఞానం అంటున్నారు బాబా गीता वालों को मुख्य बात एक ही समझो भगवान ऊंच से ऊंच कोई कहा जाता है, वो ही निराकार कोई भी देहधारी मनुष्य को భగవాన్ नहीं कह सकते గీత చదివే వారికి ముఖ్యంగా ఈ ఒక్క పాయింట్ చెప్పండి భగవంతుడంటే ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడు ఏ శరీరధారిని మానవులు భగవంతుడని ఒప్పుకోరు మానవుల్ని ఎవరిని భగవంతుడు అనడానికి లేదని చెప్పండి तो बच्चों को अभी सारी समझ आई। सन्यासी भी घर का सन्यास कर भागते कोई ब्रह्मचारी ही चले जाते సన్యాసులు ఇళ్ళు వదిలి వెళ్ళిపోతారు. కొంతమంది ఇల్లు, పిల్లలు, తరకారు బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు. బాల బ్రహ్మచారులు అంటారు కదా వారిని. फिर दूसरे जन्म में भी ऐसा होता है. జనంతో జరూర్ మాతాకి గర్భ से लेते వాళ్ళు చనిపోతే మళ్ళీ మాతా గర్భం నుండే జన్మిస్తారు గృహస్థుల దగ్గరే. కానీ మళ్ళీ జన్మలో కూడా అలాగే బాల బ్రహ్మచారులకి వెళ్ళిపోతారేమో సంస్కారం. అలా తయారైపోతుంది కదా వాళ్ళది. जब तक शादी नहीं की है तो बंधन मुक्ति इतने कोई संबंध आदि याद नहीं आएँगे. పెళ్లి కానంత వరకు అంత సంబంధాలు గుర్తుకు రావు. ఎక్కడున్న వాళ్ళు ఒంటరిగా గడిపేయగలరు సన్యాసం తీసుకున్నా. शादी की तो फिर संबंध याद आएँगे. टाइम लगता है. जल्दी बंधन मुक्त नहीं होते. అదే పెళ్లయిందంటే సంబంధీకులు గుర్తొస్తారు. బంధన్ముక్తులు అవ్వలేరు. టైం పడతది. అందుకే ఇక్కడ కూడా కుమారీలను బాబా తీసుకుంటారు. మాతలొస్తే లౌకికం లాగుతూ ఉంటది వాళ్ళకి. సంబంధాల్లో చిక్కుకుంటూ ఉంటారు. మాతగా ఉండి వచ్చేవాళ్ళు బంధన్ముక్తులు కాలేరు. अपनी जीवन कहानी का मालूम तो सबको रहता है. सन्यासी समझते होंगे पहले हम गृहस्थी थे, फिर सन्यास किया. వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళకి గుర్తొస్తది కదా! సన్యాసులకి. మేము గృహస్థిగా ఉండేవాళ్ళం. సన్యాసం తీసుకొని వచ్చాం. तुम्हारा ये बड़ा संन्यास इसलिए मेहनत होती है. वो सन्यासी बबूत लगाते, बाल उतारते, वेश बदलते, तुम्हें तो ऐसा करने की दरकार नहीं है, तो ड्रेस बदलने की भी बात नहीं. మీరు పెద్ద సన్యాసీలసలు. అందుకే ఇక్కడ శ్రమ అక్కడ కన్నా. అయితే ఇక్కడ సన్యాసం మీది విభూది వాళ్ళైతే విభూది రాసుకుంటారు, జుట్టు వదులుకుంటారు జడలు. కట్టేస్తది జుట్టు వదిలి, వేషం మారిపోతుంది. మీకదలా అన్నీ చేసే అవసరం లేదు. రుద్రాక్షలు, విభూది, जड़ल कट्टे से जुट्टू अला ఉండదు. यहाँ तो ड्रेस बदलने की भी बात नहीं. तुम सफ़ेद साड़ी नहीं पहने तो भी हर्जा नहीं. ये तो बुद्धि का ज्ञान है. ఇక్కడైతే డ్రెస్ మార్చాలనే అవసరం కూడా లేదు. తెల్ల చీర కట్టుకోకపోతే అవ్వదని కూడా లేదు. ఇది బుద్ధితో చేయాల్సిన సన్యాసం. బుద్ధితో అర్థమయ్యే జ్ఞానం.
हम आत्मा ही बाप को याद करने इससे कट निकलेगी और हम आत्मा सतो प्रधान बन जाएँगे। वापस से सबको जाना है। कोई योग बल से पावन बन जाएँगे, कोई सजा खाकर जाएँगे। ఆత్మ మనం భావాన్ని జ్ఞాపకం చేస్తేనే తుప్పు తొలగి సత్వప్రధానమవుతాం. అలా ఎళ్తారు కొంతమంది ఇంటికి. ఇంటికైతే అందరూ ఎళ్ళరు. కొంతమంది అది చెయ్యక శిక్ష అనుభవించి వెళ్తారు. तुम बच्चों को जंक उतारने की मेहनत करनी पड़ती इसलिए इनको योग अग्नि भी कहते. अग्नि से पाप भस्म होते, तुम पवित्र हो जाएँगे. పిల్లల మీద ఆత్మ మీద జంగు తొలగించుకునే శ్రమ పడుతున్నారు. యోగం యొక్క శ్రమ. యోగ అగ్ని ఇది పాపాలు భస్మమవుతాయి. పవిత్రంగా అయిపోతారు. పాపాలు భస్మమైపోతాయి योगाग्निలో మీరు. కామచిత్త को भी अग्नि कहते. కామాగ్ని में जलकर काले बन गए. కామచిత్తుని కూడా అగ్ని అంటారు. కామాగ్నిలో నల్లగా కాలిపోయారు. अब बाप कहते गोरा बनो. ఇప్పుడు యోగాగ్నిలో తెల్లగా తయారవ్వండి. ये बातें तुम ब्राह्मणों के सिवाय कोई की बुद्धि में बैठ नहीं सकती. ये बातें ही नहीं आ रही हैं. బ్రాహ్మణుల బుద్ధిలో తప్ప ఎవరి బుద్ధిలో కూర్చోలేవు ఈ విషయాలు. ఎందుకంటే ఎక్కడ లేని అతీతమైన విషయాలివి. ఎక్కడ లేని వింత ఇక్కడేంటంటారు ఎవరైనా వింటే. ఎక్కడ ఎవరు అంత ఇన్వాల్వ్ అయిపోవద్దని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే అతీతమైన విషయాలు కదా ఇవి. వాళ్ళకలా అనిపిస్తుంది. तुमको कहते हैं ये तो శాస్త్రం को भी नहीं मानते नास्तिक मन पर శాస్త్రాలు కూడా చదవరు, నమ్మరు వీళ్ళు నాస్తికులైపోయారంటారు మిమ్మల్ని. बोलो शास्त्र तो हम पढ़ते थे फिर बाप ने ज्ञान दिया ज्ञान से सद्गति होती. చెప్పండి శాస్త్రాలు మేము చదివేవాళ్ళము. తర్వాత బాబా వచ్చి జ్ఞానం ఇచ్చారు. ఈ జ్ఞానంతో ఇప్పుడు సద్గతి దొరుకుతుంది. అందుకే జ్ఞాన శ్రవణం చేస్తున్నాం ఇప్పుడు. ఒకటి అలా చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పాలి? भगवान वाच वेद उपनिषद आदि पढ़ने दान पुण्य आदि करने से कोई भी मेरे को प्राप्त नहीं करते. मेरे द्वारा ही मेरे को प्राप्त कर सकते. గీతలో భగవాన్ వాచ ఉంది కదా! హే అర్జున! వేద ఉపనిషత్తులు చదవడం వలన, దాన పుణ్యాలు చేయడం వలన, జపతప యజ్ఞ యాగాదులు చేయడం వలన నన్ను ఎవ్వరు పొందలేరు. నా ద్వారానే నన్ను తెలుసుకోగలరు, పొందగలరని గీతలో చెప్పారు కదా! అతడొచ్చినప్పుడే అతడెవరు అనేది మనకు తెలుస్తుంది. అవన్నీ చదివాము, చేసాము, వెతికాము అని చెప్పండి. అర్జునుడు కూడా చాలా చేసినప్పటికీ భగవంతుడు విశ్వరూపం చూపించి తానెవరని చెప్పే వరకు అర్జునుడికి తెలియలేదు కదా! అతడొచ్చినప్పుడే అతన్ని తెలుసుకుంటాం. అందుకని చేసి చేసి వెతకడం అయిపోయింది. ఇప్పుడు అతన్ని తెలుసుకున్నాం అని చెప్పండి. बाप ही आकर लायक बनाते, आत्मा पर जंग चढ़ जाती है तब बाप को बुलाते कि आकर पावन बनाओ. బాబాయే యోగ్యులుగా తయారు చేస్తున్నారు వచ్చి. ఆత్మ మీద జంగు పట్టేసింది. పిలుస్తున్నారు పావనంగా తయారు చేయండి బాబా అని. आत्मा जो तमो प्रधान बनी उसे सतो प्रधान बनना है. तमो प्रधान से तमो, रजो, सतो, फिर सतो प्रधान बनना है. ఆత్మ తమో ప్రధానం నుండి ఎలా సత్వ ప్రధానం అవుతుంది? తమోకెళ్ళాలి. తమో ప్రధానము ప్రధాని అంతట ఆ శాతం తగ్గుతూ తమో, ఇంకా ఆ తమో కూడా క్లీన్ అయిపోతే సతో, సతో నుండి సత్వ प्रधान. अगर बीच में गड़बड़ी हुई तो कट चढ़ जाएगी. ఆ సత్వ ప్రధానికి వెళ్ళే లోపల తమో ప్రధానం నుండి తమో వరకు వచ్చాం. లేదా రజో వరకు వచ్చాం. మళ్ళీ వికారాల్లో పడిపోయి గడబడి ఏమైనా అయిందంటే మళ్ళీ తుప్పు పట్టేస్తుంది. సుదికి ఇంకా ఎక్కువ పట్టేస్తది తుప్పు ఇప్పుడు. క్లీన్ అవుతూ మళ్ళీ మూల పడిపోతే అది. बाप हमको इतना ऊंच बनाते तो खुशी रहनी चाहिए ना. विलायत में पढ़ने के लिए खुशी से जाते हैं ना. బాబా వచ్చారు ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నారంటే ఎంత ఖుషి ఉండాలి. విదేశాల్లో చదువుకోవడానికి సంతోషంగా వెళ్తారు కదా! విదేశాల్లో యూనివర్సిటీలో సీట్ దొరికింది నాకు అంటారు. వీసా వచ్చేసింది అంటారు. లోన్ గూడా దొరికేసింది అంటారు. ఖుషి అయిపోతారు. మరి భగవంతుడొచ్చి చదివిస్తున్నారు పరంధామం నుండి. ఖుషి ఉండాలి కదా పిల్లలకి ఇంత గొప్ప చదువు.
अभी तुम कितना समझदार बनते, कलीग में कितना తమో ప్రధాన్ బేసమజ్ బన్ పడితే. ఎంత తెలివైన వారైపోతున్నారు మీరు. రోజు మురళి వింటే బుద్ధి, తెలివి పెరుగుతుంది గదా! కలీగలు ఎంత తమో ప్రధానంగా, తెలివి తక్కువగా అయిపోయారు. జిतना ప్యార్ కరో ఉतना और ही సామ్నా करते. కలియుగంలో మనుషులు ఎలాగైపోయారంటే, ఎంత ప్రేమిస్తే అంతే శత్రువులవుతున్నారు. ఎంత మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం. तो बच्चे समझते हैं कि हमारी राजधानी स्थापन होती है, जो अच्छी रीति पढ़ेंगे, याद में रहेंगे, वो अच्छा पद पाएँगे. పిల్లలకి మీకు అర్థమైంది కదా! రాజధాని స్థాపన అవుతుంది. ఎవరు బాగా చదువుకుంటారో, బాబా స్మృతిలో ఉంటారు, మంచి పదవి పొందుతారు. सैंपलिंग भारत से ही लगता है, दिन प्रतिदिन अखबार आदि से तुम्हारा नाम बाला होता जाएगा. భారతదేశం నుండే అంటూ ప్రారంభమవుతుందిది. దేవతా ధర్మం. రోజు రోజుకి న్యూస్ పేపర్‌లో కూడా ఫేమస్ అవుతారు మీరు. अखबारें तो सब तरफ जाती हैं, वही अखबार वाला कभी देखो तो अच्छा डालेगा, कभी खराब, क्योंकि वो भी सुनी-सुनाई पर चलते हैं ना. న్యూస్ పేపర్ ద్వారా అయితే అన్ని వైపులా వెళ్తుంది. అందరూ చదువుతారు. కానీ అదే న్యూస్ పేపర్‌లో మంచి మాటలు వేస్తారు. ఎవరో ఏదో చెప్పేసారనుకోండి ఎళ్లి ఉల్టాగా మన మీద ఏస్తే, అదే న్యూస్ పేపర్‌లో ఉల్టాగా కూడా ఏస్తారు. వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు డబ్బులు ఇస్తే ఏసేస్తారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నడుస్తారు. जिसने जो सुने वो लिख देंगे. ఎవరు ఏది చెప్తే అదే రాసేస్తారు న్యూస్ పేపర్‌లో. సుని సునై పర్ బోత్ చల్తే ఉస్కో పరమత్ కహా జాతా హై. చెప్పుడు మాటల మీద నడుస్తారు. అది పరమతం. ఇప్పుడు మరి యూట్యూబుల్లో అన్నీ చెత్తగా, చెడుగా అన్నీ అంటే మనదే కాదు. చాలా ఆధ్యాత్మిక సంస్థల మీద అలా చెప్తున్నారంటే. ఒకటేమో చెప్పుడు మాటలు. అటా, ఇటా, అటా అని. హ్మ్. ఇంకొకటేమో డబ్బులిచ్చి అలా చెప్పొద్దు బాబు అని. ఇప్పుడు న్యూస్ పేపర్‌లో కూడా అలాగే కదా! దుకాణాల మీద రైడింగు, చెడు విషయాలేస్తే ఈళ్ళెళ్లి డబ్బులు కడతారు. మా మీద మళ్ళీ మళ్ళీ వేయకండి అని. అలాగా అదొక వ్యాపారం అయిపోయింది. ఎవరి మీదైనా చెడుగా ప్రచారం చేస్తే వాళ్ళు డబ్బులు కట్టి బ్రతిమలాడతారని. సత్యత ఉండే చోటాలంటే అవసరమే లేదు మనకైతే. ఇదంతా పరమతం. చెప్పుడు మాటల మీద విని నమ్మడం. పరమత అసలీ మత్ హో గయి. పరులిచ్చే మతము, చెప్పుడు మాటలు అసలీ మతమే ఉంటది. ఉల్టా విషయాలు చెప్పేదే అసలి బుద్ధి ఉండేవాళ్ళే గదా! बाप की है శ్రీమత్. कोई ने उल्टी बात बताई तो बस आना ही छोड़ देते. బాబా మాటలు శ్రీమతం అంటారు. కానీ కొంతమంది పరమతం మీద నడుస్తారు. ఇక్కడ నుండి బయటికెళ్ళాక ఎవరైనా ఉల్టా మాటలు చెప్పారనుకోండి, మీరెళ్తున్నారా? ఇక్కడ నుండి బయటికెళ్ళడం చూసి, ఏంటి రోజు మీరు ఓం శాంతికొస్తున్నారా? జాగ్రత్త ఓం శాంతిలో మంచి సంస్థే గానీ, మనం అలాగెళ్ళిపోతే మొత్తం తినడం, అన్నీ తాగడం మానేస్తే అంతా ఎందుకు అంత చేసి ఇక్కడ నన్ను వెళ్ళిపోకండి. జాగ్రత్త. మీ పిల్లలు ఇదైపోతారు, మీరు ఇదైపోతారు. అలాగే ఇలాగ ఉల్టా మాటలు వినగానే ఇంక సెంటర్‌కి రావడం మానేస్తారు. ఏమంటారు అది పరమతం మీద నడవడం గదా! నేనేం అనుభవం చేస్తున్నాను? నేనేం పొందుతున్నాను? నాకేం దొరుకుతుంది? ఆ రుచిని బట్టి మనం రావాలి. వేరే వాళ్ళు ఏదో చెప్తారు దాంతోని మనం నడవడం కాదు. जो सर्विस पर रहती है उनको सब मालूम रहता है। यहाँ तुम जो भी సేవ करते यही तुम्हारी నంబర్ 1 సేవ. సర్వీస్‌లో ఉండే పిల్లలకి అన్నీ తెలుస్తుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఎక్కడ ఏం జరుగుతుంది. మీరు చేసే సేవ నంబర్ 1 సేవ ఇది. यहाँ तुम सेवा करते हैं वहाँ फल मिलता है. कर्तव्य तो यहाँ बाप के साथ करती हूँ ना. ఎక్కడ సేవ చేస్తున్నారు ఫలము సత్తిగల దొరుకుతుంది. మన కర్తవ్యం, మన సేవ అయితే బాబా తోడులో ఉండి చేస్తున్నాం గదా! భగవంతునితో కలిసి చేసే పాత్ర మనది సంగమయుగంలో. నంబర్ 1 సేవ ఇది. अच्छा, मीठे-मीठे से खिलते बच्चों प्रति माता-पिता, बाप-दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप-दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट
आत्मरूपी सुई पर जंग चढ़ी, उसे योग बल से उतार, सतोप्रधान बनने की मेहनत करनी. ఆత్మరూపి సూది పైన తుప్పు పట్టింది, దానిని తొలగించుకుని సతోప్రధానంగా తయారయ్యే శ్రమ పడాలి. ఆత్మరూపి సూది పైన తుప్పు పట్టింది, దానిని తొలగించుకుని సతోప్రధానంగా తయారయ్యే శ్రమ పడాలి. కబ్బీ భీ సునీ సునై బాతోం పర్ చల్కర్ పడాయి नहीं छोड़नी. ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు విని చదువు వదిలేయకూడదు. सेकंड पॉइंट, बुद्धि को ज्ञान के पॉइंट से भरपूर रख सर्विस करनी. బుద్ధిని జ్ఞాన పాయింట్స్తో నిండుగా ఉంచుకొని సర్వీస్ చేయాలి. రగ దేక్కర్ జ్ఞాన్ దేనా హై. నాడి చూసి జ్ఞానం ఇవ్వాలి. బుద్ధిని జ్ఞాన పాయింట్స్తో నిండుగా ఉంచుకొని సర్వీస్ చేయాలి. నాడి చూసి జ్ఞానం ఇవ్వాలి. बहुत शुरूड़ बुद्धि बनना है. చాలా తీక్ష్ణ బుద్ధి తయారవ్వాలి. वरदान, कलीगी दुनिया के दुख अशांति का नजारा देखते हुए सदा साक्षी व बेहद के वैरागी भव. కలిగి ప్రపంచంలో ఉండే దుఃఖము అశాంతి యొక్క దృశ్యాలని చూస్తూ కూడా, కలిగి ప్రపంచం యొక్క దుఃఖము అశాంతి యొక్క దృశ్యాలు చూస్తూ కూడా సదా సాక్షి మరియు బేహద్ వైరాగి భవ. सदा साक्षी मरियो बेहद वैरागी भवा. इस कली की दुनिया में कुछ भी होता है लेकिन आपके सदा शर्ते कला. ఈ కలిగే ప్రపంచంలో ఎక్కడ ఏమవుతున్నా కానీ ఆ ప్రపంచం అటు, కానీ మనది ఎక్కే కలలు. అది అటు దిగే వైపు, మనం ఇటు ఎక్కే వైపు. దునియా के लिए हाहाकार और आपके लिए जय जयकार. అదే పరిస్థితులు ప్రపంచానికి ఆహాకారం, కానీ అదే పరిస్థితులు మనకి జయ జయకారం. आप किसी भी परिस्थिति से घबराते नहीं. ఏ పరిస్థితి చూసి భయపడరు మీరు. क्योंकि आप पहले से ही तैयार हो. ఎందుకంటే ముందు నుండే మీరు రెడీగా ఉన్నారు పరిస్థితులను ఎదుర్కోవటానికి. సాక్షి होकर हर प्रकार का खेल देख रहे. సాక్షిగా ఉండి ప్రతి రకమైన ఆటని చూస్తున్నారు, పరిస్థితులనే ఆటని ముందు నుండే బాబా తయారు చేసేసారు అలా. कोई रोता है चिल्लाता है, साक्षी होकर देखने में मजा आता है. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది అరుస్తున్నారు, గోల పెడుతున్నారు. సాక్షిగా ఉండి చూస్తుంటే మజా వస్తుంది. जो कलीगी दुनिया के दुख अशांति का नजारा साक्षी होकर देखते हैं, वो सहज ही బేహద్ కే వైరాగి బన్ జాతే. ఎవరైతే కలిగి ప్రపంచం యొక్క దుఃఖము అశాంతి యొక్క దృశ్యాలు సాక్షిగా ఉండి చూస్తారు, వారు సహజంగానే బేహద్ వైరాగి అయిపోతారు. స్లోగన్, कैसी भी धरनी तैयार करनी है तो वाणी के साथ वृत्ति से सेवा करो. ఎలాంటి ధరణిని అయినా తయారు చేయాలి అంటే వాచా సేవతో పాటు వృత్తి ద్వారా సేవ చేయండి. అంటే సంకల్పాలతో సేవ చేయండి. ఎలాంటి ధరణిని అయినా తయారు చేయగలగాలి అంటే వాచా సేవతో పాటు వృత్తితో సేవ చేయండి. अव्यक्त इशारे, अब संपन्न व कर्मातीत बनने की धुन लगाओ. ఇప్పుడు సంపన్నంగా కర్మాతీతంగా ये धुनी ఉండాలి. जैसे कोई मशीनरी को सेट किया जाता है तो एक बार सेट करने से फिर ऑटोमेटिकली चलती रहती है. ఏదైనా ఒక మెషినరీ తెస్తారు, దాన్ని అలా స్క్రూలో అన్నీ ఏ పార్ట్‌కి ఆ పార్ట్ బిగించి సెట్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్‌గా అది నడుస్తూ ఉంటుంది.
इस रीति से अपनी संपूर्ण स्टेज व बाप के समान स्टेज व कर्मातीत स्टेज की कर्मातीत स्थिति की स्टेज के सेट को ऐसे सेट कर दो जो फिर संकल्प शब्द व कर्म उसी సెట్టింగ్ కి ప్రమాణ ఆటోమేటిక్ చల్తే రहे అదే రకంగా మీ సంపూర్ణ స్థితి లేదా బాప్ సమాన స్థితి లేదా కర్మాతీత స్థితి అనే ఒక స్టేజ్ ఈ సెట్ దాన్ని సెట్ చేసేసి పెట్టేసుకోండి. అప్పుడు సంకల్పాలు, మాటలు, కర్మ దాని అనుసారం ఆటోమేటిక్‌గా రోజంతా నడుస్తుంది. అంటే ఉదాహరణకు సంపూర్ణ స్థితి. బాబా ఇందాక చెప్పిన టాపిక్స్ లిస్ట్. అందులో సంపూర్ణ స్థితి కూడా ఒక టాపిక్. సంపూర్ణ స్థితి అంటే నా ఆలోచనలు ఎలా ఉంటాయి? నా దృష్టి ఎలా ఉంటది? సంపూర్ణ స్థితిలో ఉండే వారి యొక్క దృష్టి ఎలా ఉంటది? ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటది? వాళ్ళ యోగ స్థితి ఎలా ఉంటది? వారి ప్రభావం సమాజంలో ఎలా పడుతుంది? వాతావరణంలో ఎలా పడుతుంది? ఇవన్నీ మనం కొన్ని పాయింట్స్ తీసుకున్నామనుకోండి. ఈ రోజంతా నాదలా ఉంటే నేను సంపూర్ణ స్థితికెళ్తున్నానని అర్థం. అని ఆటోమేటిక్‌గా అందులోనే మన ఆలోచనలు ఆ రకంగానే మన మాటలు నడుస్తూ ఉంటాయి. అది సెట్ చేసేది ఇలా మిషనరీ. మన ఆత్మకు అది బుద్ధిలో సెట్ అయిపోయి సంపూర్ణ స్థితి అంటే ఇది. కాబట్టి ఈ రోజంతా నా స్థితి ఇలాగనే ఉండాలి. నా మాటలు ఇలాగనే ఉండాలి. కర్మాతీత స్థితి అంటే ఇది. కాబట్టి అది ఎలా నేను ఫాలో అవ్వాలి రోజంతా. ఆటోమేటిక్‌గా అలా బండి వెళ్ళిపోవాలి అందులో. మిషన్ అలా నడుస్తున్నట్టు. పెట్టాలి టైం. మన మీద మనం డిజైన్ చేసుకోవాలి. మన స్వరూపం ఏంటి? ఏ స్వరూపం అని. పురుషార్థం చెయ్యాలి. అలానే మనం వినేసెళ్ళిపోతే స్వరూపం అది తయారైపోద్ది. దీనికోసం శ్రమ తీసుకోవాలి. అచ్చా! బాబా ఈరోజు ఏం చెప్పారు ముఖ్యంగా? ఇంటికెళ్ళిపోవాలి. అందుకని దేహ సహితంగా సంబంధాలన్నీ మరచి ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకొని పావనంగా తయారయ్యారు. ఇంకా ఏం చెప్పారు ఈరోజు బాబా? ఆత్మని సూదితో పోలుస్తూ తుప్పు పట్టేసింది. ఎంత వీలుంటే అంత బాబాని జ్ఞాపకం చేస్తుంటే తుప్పు తొలుగుతుంది. తుప్పు తొలుగుతుంటే యోగం ఈజీ అయిపోతది తర్వాత. అంటే అయస్కాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎళ్లి అంటుకుపోతూ ఉంటది సూది. బాబా యోగం అంటే ఈజీ అయిపోతది. మజా వస్తది. ముందు కష్టం అనిపిస్తది. అయినా జ్ఞాపకం చేస్తూ తుప్పు తొలుగుతుంటే అప్పుడు సహజమైపోతది యోగము. ఒక రుచి అనిపిస్తది మనకి. చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. అందరూ చెయ్యాలి నేనే కాకుండా అని కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. రెండో పాయింట్ ఎంత తుప్పు తొలుగుతుందో అంత మనం ఎవరికి 2 మాటలు చెప్పిన వాళ్ళకి అలా ఎళ్లి తగులుతూ ఉంటాయి అవి. ఆకర్షణ కలుగుతుంది వారికి. బాబా పిల్లలయిపోతారు. ఎక్కువ అందరూ అయిపోరు. డ్రామాలో పార్ట్ లేదు. అయినా గురి తగులుతుంది. మన తుప్పు తొలుగుతూ ఉంటే. ఒక డాక్టర్ బుద్ధిలో, బారిస్టర్ బుద్ధిలో ఎలా పాయింట్స్ ఉంటాయి. మీ బుద్ధిలో కూడా ఎప్పుడు ఏ టాపిక్ కోసం ఆలోచించాలన్నా, చెప్పాలన్నా పాయింట్స్ రెడీగా ఉండేలా అంత చక్కగా జ్ఞానం అర్థం చేసుకోవాలి. చెప్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటది కూడా అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు? చెప్పుడు మాటలు విని మాత్రం బాబాను వదిలేయడం, చదువుని వదిలేయడం అలా జరగకూడదు. కలిగి దుఃఖము, అశాంతి యొక్క దృశ్యాన్ని చూస్తూ కూడా సాక్షి బేహద్ వైరాగిగా ఉండాలి.
ఎక్కే కళ్ళల వైపే మీ స్థితి ఉండాలి. పరిస్థితులను చూసి దిగజారే స్థితి ఉండకూడదు. హాహాకారాలు జరగకూడదు. జయజయకారాలే ఉండాలి. ఎక్కే కలల వైపు అంటే సాక్షిగా ఉండాలి. ఎఫెక్ట్ మీ మీద పడకూడదు. పరిస్థితుల యొక్క ఎఫెక్ట్ అని చెప్తున్నారు బాబా. వాచా సేవతో పాటు వృత్తి ద్వారా కూడా సేవ చేస్తేనే ఎలాంటి ధరణిలోనైనా సఫలత పొందగలం సేవలు. అచ్చా! ఓం శాంతి. याद बाबा की दिल में बसाता चलूं, देह का भान दिल से मिटाता चलूं, मीठे बाबा से मन जोड़ कर मैं चलूं, रिश्तों की डोरियां तोड़ कर मैं चलूं, याद बाबा की दिल में बसाता चलूं, देह का भान दिल से मिटाता चलूं। व्यर्थ की बात पे ध्यान देता नहीं, बोझ मन पे कोई भी मैं लेता नहीं, हर कदम सावधानी से चलते हुए बाबा की मुरली को याद करते हुए, बीती बातें सभी मैं भुलाता चलूं, याद बाबा की दिल में बसाता चलूं, देह का भान दिल से मिटाता चलूं। मैं तो श्रीमत पे चलता रहूंगा सदा, खुद को पावन बनाता रहूंगा सदा, आत्मा पे चढ़ा जंक मिट जाएगा, वक्त मेरा भी घर जाने का आएगा, घर को जाने की तैयारी करता चलूं, याद बाबा की दिल में बसाता चलूं, देह का भान दिल से मिटाता चलूं। रात अंधियारी कलयुग की मिट जाएगी, मेरी खातिर नई दुनिया भी आएगी, मैं चला हूँ नई दुनिया के